నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి తెప్పించేందుకు ప్రయత్నించాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలపై విచారణ చేపట్టాలి, సీఎంను కోరిన సిపిఐ నేతలు. వైసీపీ ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, మండిపడ్డ మంత్రి పార్థసారథి. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, 53వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచన. కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన హరికృష్ణ, పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం. వెలగపూడి సచివాలయంలో పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు తిరిగి వచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించేందుకు తానే స్వయంగా మాట్లాడతానని చంద్రబాబు తెలిపారు. 5 నూతన పాలసీలకు రూపకల్పన చేయాలని సూచించారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను ఇళ్ల నిర్మాణాల పేరుతో తీసుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షా సమావేశం వివరాలను మంత్రి టీజీ భరత్ మీడియాకు వెల్లడించారు. లాస్ట్ టైం ఆక్సిలరీ యూనిట్స్ అంతా కూడా భయపడిపోయినారనమాట. అక్కడ పెట్టాలంటే లాస్ట్ 5 years గవర్నమెంట్లో అక్కడ అప్పుడు బిహేవ్ చేసిన వాళ్ళు బట్టి చూసి భయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మీరు కరెక్టే చెప్పడము. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మరి ఏమైనా కియా ఈజ్ హ్యావింగ్ ఫుల్ డిమాండ్. వాళ్ళు ఏమైనా ఎక్స్పాన్షన్ పై వాళ్ళకి న్యాచురల్గా అక్కడికన్నా ఇక్కడ పెట్టుకున్నారంటే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. పక్కనే ఉన్నానుకోండి లాజిస్టిక్స్ అన్నీ కూడా సేవింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మేబీ వాళ్ళు ఏమైనా ఎక్స్పాన్షన్ అయితే ఖచ్చితంగా చేస్తాం. మేము కూడా కియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కలిసిపోతున్నాం, వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్ మా సైడ్ నుంచి గవర్నమెంట్ నుంచి కావాలో అట్లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చినామంటే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈది కానీ టెక్స్టైల్ది కానీ ఈరోజు మాట్లాడడం జరిగింది పొద్దున్న కూడా. మెయిన్ వాళ్ళ ప్రాబ్లం ఏమంటే ప్రజెంట్ ఇన్సెంటివ్స్, ఆ ఇన్సెంటివ్స్ కమిట్ అయ్యేవి మాకు రాలేదు. ఇప్పుడు దాదాపు 5,000 కోట్లు ఉంది. ఇంకా నెక్స్ట్ 5 yearsలో అనదర్ 5,000 దాదాపు 10,000 crores మనము క్లియర్ చేసేది ఉంటుంది. గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సిపిఐ నేతలు కోరారు. వెలగపూడి సచివాలయంలో సీఎంను సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇతర నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేసిన వారిపై కేసులు బనాయించారని వాటిని ఎత్తివేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు లబ్ధిదారుల ఇంటి వద్దనే సామాజిక పెన్షన్ అందిస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం వైసీపీ నేతలకు తగదని చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోవడం వల్లే ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. మరి క్రమం తప్పుకోకుండా మరి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ 64 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన
స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 53వ వార్డులోని శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గత 5 ఏళ్లలో శారదా కాలనీలో ఎలాంటి అభివృద్ది పనులు జరగలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వస్తువుల ఏర్పాటుకు చర్యలు చేపడతామని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ భారతి, డివిజన్ అధ్యక్షులు దయారత్నం, ఇతర నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాడు వీళ్ళకందరికి కూడా సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ వేసి మంచినీళ్ళ కుళాయి కనెక్షన్స్తో పాటు అవసరమైనటువంటి చిన్న మరమ్మతులు, రోడ్లు కూడా వేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ వేసినటువంటి గొంగళ్ళు ఎక్కడే అనేటువంటి విధంగా పట్టించుకోకపోవడంతో అనేక రకాల సమస్యలను, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి మార్జిన్ ఏరియాలో డ్రైనేజ్ మురికి నీరుని బయటకు ప్రవహించేటువంటి పరిస్థితులు లేవు. దీని మీద వెంటనే పక్కనున్నటువంటి స్థలాల నుంచి కచ్చా డ్రైన్ కొట్టించి డ్రైనేజ్ నీళ్లను బయటకు పంపించేటువంటి మార్గంతో పాటు వీధి దీపాలు, అలాగే మంచినీళ్లను ప్రతిరోజు కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వీటినన్నింటిని కూడా రాబోయే రోజుల్లో పెన్షన్స్ కానివ్వండి, అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికైతే ఇప్పటిదాకా లబ్ధి చేకూరుతున్నారో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులు, అలాగే వెల్ఫేర్ సెక్రటరీస్ అందరితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద రాబోయేటువంటి 2-3 నెలల్లో చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తూ అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వన మహోత్సవం పేరుతో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. నారాయణ స్కూల్ నుండి లాడ్జి సెంటర్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరాల విస్తరణలో భాగంగా చెట్లను నరకడం వల్ల పర్యావరణ సమతౌల్యం ఏర్పడిందన్నారు. తద్వారా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయన్నారు. మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ నారాయణ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధ్యరాల మేని, నారాయణ స్కూల్ ఏజీఎం శివనాగరాజు, ప్రిన్సిపల్ రమేష్ కుమార్, డీన్ యామిని తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం ఎంత ఇంపార్టెంటో ఈ రోజున్న పరిస్థితులకి కంప్లీట్గా ఈ ఎన్విరాన్మెంట్ అంతా మొక్కలు లేకుండా డిస్ట్రక్ట్ అయిపోయి అంతా కటింగ్లో ప్రాసెస్గా మొక్కలే లేని పరిస్థితుల్లో ఒక జంగిల్ లాగా, అంటే ఒక కాంక్రీట్ జంగిల్ లాగా ఈరోజు మొత్తం సొసైటీ అంతా మారిపోతుంది. అలాంటి క్రమంలో మొక్కల ఇంపార్టెన్స్, వాటిని నాటడం ఎంత ఆవశ్యకత ఉందో తెలుపుతూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు యాజమాన్యం వాళ్ళు. ఈరోజు నచ్చలింగ్ ద నేచర్ అనే కార్యక్రమం నారాయణ ఇరిగేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొక్కల పెంపకం గురించి, మొక్కలు పెంచడం ద్వారా వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాల గురించి. ఒక మొక్క పెంచితే 8 మందికి ఆక్సిజన్ వస్తాము. ఇలాంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి విషయాలని పిల్లలకు నేర్పించి పిల్లలు చేస్తూ నగర ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడంలోనే భాగంగానే ఈ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. ప్రతిపాడులో బీవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూను కలెక్టర్ నాగలక్ష్మి చెక్ చేశారు. ఆహారం నాణ్యత కరెక్టుగా పాటించాలని ఆదేశించారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ ఔషధిలో మీ పేషెంట్ డీటెయిల్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మేడం వచ్చేసి వెనకాల డిస్ప్యూట్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు బేసిక్లీ వాళ్ళకి క్లీనింగ్ మెటీరియల్ అంతా మీరే ఇస్తారు. అది బట్ అంతా మీదే, బేసిక్ కాంట్రాక్ట్లో మీదే.
పెద్దగా ఉంది కాబట్టి గుంటూరు మున్సిపల్ శాఖ ఆర్ఓకి కార్పొరేషన్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా ఎస్ హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా ఎస్ హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం జరిగే సామాజిక పింఛన్ల పంపిణీని అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. మనం ఏదో చేసేస్తాం మీ దగ్గర డీమ్డ్ అయిపోతుంది. అంటే డీమ్డ్ అయ్యే ప్లేస్ వేరే ఉంటాయి. ఇప్పుడు లోకల్ ఎవరు ఉంటాయి సార్? ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి పేరు మగారి పేరు అదే చేసి పెడితే చేస్తారు, ప్రాబ్లం లేదు. అని నేను అనేది ఏంటంటే ఆ డీమ్డ్ అయితే కానిపోతు డీమ్డ్ అవడానికి దగ్గరలో ఉంటే ఆ ఫైల్ బట్టి నేను క్లియర్ చేస్తాను. మేడం 15 days అయిపోయా ఉన్నాయా ఫైల్? లేవు సార్, కొన్ని అంటే మీ దగ్గర లాగిన్ లో మేడం లాగిన్ ఉన్నారు సార్, అది మీ పేరు నేను ఆర్టీఎస్ పెడతాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాటి నుండి పెన్షన్లను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేశారన్నారు. పెన్షన్లలో జరిగిన అవకతవకలపై దృష్టి పెడుతూ అనర్హులకు ఇచ్చే పెన్షన్లను రద్దు చేస్తామన్నారు. పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన కుంభకోణాలను బయటకు తీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పాత లబ్దిదారులకు లబ్ది చేకూర్చడంతో పాటు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇచ్చి 4 లక్షల రూపాయలతో ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో దామచర్ల శ్రీనివాస్, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ పెన్షన్స్లో అనేక అవకతవకలు కూడా జరిగిన మాట కనిపిస్తాం. ఈ నెల రోజుల పరిపాలన దృష్ట్యా చూస్తే దివ్యాంగుల పెన్షన్లో నచ్చిన వారికి నచ్చినట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాం. అలాగే కొన్ని రకాల పెన్షన్స్లో అనర్హులు ఉన్నారు. వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు అందించి అనర్హులను తీసివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి వెనుకబడిన పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు పట్టణంలోని 8వ వార్డు క్యాబిన్పేటలో ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 8వ వార్డు క్యాబిన్పేటలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంత పాఠశాలను తిరిగి ప్రారంభించామని అన్నారు. వెనుకబడిన పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. గతంలో ఈ ప్రాంతం నుండి తమ పిల్లలను దూర ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు పంపించడంలో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించామన్నారు. గతంలో ఏంటంటే ఈ స్కూల్స్ని మర్జ్ చేయటం వలన పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపించలేక చాలామంది చదువు మానుకోవడం, అలాగే వెళ్ళాలన్నా పిల్లల్ని ఇంత దూరం వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు అవుతాయి అనే భయం కూడా తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంది. మరి అవన్నీ కూడా లేకుండా ఉండటానికి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేద పిల్లలకి మెరుగైన విద్య ఎలా అందించాలి, విద్యను ఎలా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఈ స్కూల్ని ఎన్నికల ముందు మీరు ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చేసే విధంగా ఇవాళ అడుగును. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పాతగుంటూరు పవర్పేట మున్సిపల్ స్కూల్లో డిజిటల్ క్లాస్కు ఉపయోగపడే ఎల్ఈడి టీవీని అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు సేవా సంస్థ అధ్యక్షులు కేఎస్ఆర్, బాజీ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ క్లాసులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వాటికి అవసరమైన ఎక్విప్మెంట్ను ప్రభుత్వ స్కూల్కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అందించడం అభినందనీయమని చెప్పారు. పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వాళ్ళకు అవసరమైనటువంటి డిజిటల్ టీవీని బహుకరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మానవతా సేవా సంస్థ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు గారికి, అలాగే బెల్లంకొండ శివ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా పవర్పేట స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి డిజిటల్ పాఠాలు చెప్పడానికి అవసరమైనటువంటి డిజిటల్ టీవీని ఈరోజు పెద్దలు బహుకరించడం. ఎందుకంటే నిత్యం ఈరోజు చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో కూడా పిల్లలు రాబోయేటువంటి తరాల కోసం వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా విద్యాబోధన చేయాలనే ఆలోచనతో ఈ డిజిటలీకరణ జరుగుతూ ఉంది. 6వ క్లాసు నుంచి 8వ క్లాసు వరకు రాబోయేటువంటి సంవత్సర కాలం నుంచి, అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళందరికీ కూడా 10 రోజుల పాటు బ్యాగ్ ఫ్రీ క్లాసెస్ని నడిపేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. పిల్లలు చదువుకునేదానికి మేము ఒక డిజిటల్ టీవీ, ఎల్ఈడి టీవీ ఒకటి మేము ఇక్కడ ప్రజెంట్ చేశాము. దానికి మా మిత్రుడైనటువంటి బెల్లంకొండ శివ గారు, ఎల్జీ ఇన్ఫాట్ వాళ్ళు మనకు కూడా సహాయం చేశారు. ఈ ఎన్నో కార్యక్రమాలు మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో మేము పాతగుంటూరుకి శ్మశాన వాటికి శాంతిరథం ఏంటి, బ్రేజర్ బాక్సులు ఏంటి, ఆటో ఏంటి, దాదాపు ఒక 15-20 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మేము ఇక్కడ ఇవ్వగలిగాము. ముందు కూడా మేము మెడికల్ క్యాంపులు, అలాగే విద్యా వైద్యం మీద ఎక్కువ మేము ఫోకస్ చేసి ఎక్కువ సమాజానికి ఎన్నో విధమైనటువంటి సేవా కార్యక్రమాలని మేము అందిస్తామని రాష్ట్ర సమాచార కమిషనర్ శామ్యుల్ జోనాథన్, యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్లోని ఆర్థిక రాజకీయ విభాగ అధ్యక్షులు ఫ్రాంక్ పిటల్ లూటో మరియు రాజకీయ ఆర్థిక నిపుణులైన శిబా ప్రసాద్ త్రిపాఠి మరియు కర్రీ శ్రీమాలి విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వారు భారతదేశ అమెరికా మధ్య గల స్నేహపూర్వమైన బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రెండు అతిపెద్ద దేశాలలో ప్రజాస్వామ్య మనుగడ గత కొన్నేళ్ల నుండి కొనసాగుతుందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా భారతదేశ ప్రజలు తమ యొక్క విలక్షణమైన తీర్పునిచ్చి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో దోహదపడ్డారన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లికార్జునపేట పీహెచ్సీలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నేలకుదుటి చందన, డాక్టర్ శిరీష, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ప్రెసిడెంట్ ఆదిశేషు పాల్గొని గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేద మహిళలైన గర్భిణీలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పుట్టబోయే శిశువు అనారోగ్య సమస్యలతో జన్మించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్ బాబు, పద్మజ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, చెన్నయ్య, రమణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునపేట పిఎస్సి సెంటర్లో డాక్టర్ చందన గారి ఆధ్వర్యంలో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరిగింది. 15 మంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఈ ఫుడ్స్ రియల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అవగాహన కోసం మంచి ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ మంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, ఈ తల్లిదండ్రులు మంచి ఫుడ్ తీసుకోవాలని కోరుకుంటూ వికాస్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ తరఫున వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులను హాస్పిటల్స్ కు చెల్లించామని మాజీ మంత్రి విడుదల రజనీ తెలిపారు. గుంటూరులో మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడారు. ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వ విధానమేమిటో సీఎం చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మారుమూల గ్రామాలకు మెరుగైన వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారా లేదా అని ప్రభుత్వాన్ని విడుదల రజనీ ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే జాతీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ సంపదను పునః పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ సమ్మేళనాలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సొంత గన్లు కేటాయించి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జరిగే జాతీయ సమ్మేళనంలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, సత్యనారాయణ, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటియుసి జాతీయ సమ్మేళనాలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 500 మందికి పైగా పాల్గొనేటువంటి ఆ సమ్మేళనాలు భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కార్మికులు, రైతులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఏమి చేయాలనేటువంటిది 3 రోజుల పాటు ఆలోచన చేసి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. అందులో జిల్లా గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పరిశీలించారు. జిల్లా గ్రంథాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేదని పాఠకుల నుండి ఫిర్యాదు రావడంతో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రంథాలయాన్ని పరిశీలించారు. చంద్రబాబు ఫోటో పెట్టకపోవడంపై జిల్లా గ్రంథాలయ కార్యదర్శిని ప్రశ్నించారు. కార్యదర్శి ఛాంబర్లో మాత్రమే చంద్రబాబు ఫోటో పెట్టామని, అన్ని చోట్ల చంద్రబాబు ఫోటో పెడతామని జవాబు చెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మంది మా దృష్టికి తీసుకొచ్చారు, అందుకని ఆకస్మికంగా చూసాం. ఒక్క కార్యదర్శి గారి ఛాంబర్లో తప్ప ఎక్కడా లేదు. చైర్మన్ గారు కూడా ఇప్పుడే వస్తున్నట్టు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళాను. ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, అది ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎక్కడైతే లేదో ఆ అధికారికి ఖచ్చితంగా ఛార్జ్ మేము ఇప్పించడం జరుగుతుంది. ఇది ఒకసారి అందరూ కూడా గమనించాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేకుండా వ్యక్తిగత స్వార్థంతో కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, వ్యక్తిగత ఫోటోలు పెట్టున్నారని స్టూడెంట్స్ కంప్లైంట్ చేసినందువల్ల ఒకసారి పెద్దరికంగా, మంచితనంగా, గౌరవప్రదంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము వస్తున్నామని తెలిసి చంద్రబాబు గారి ఫోటో ఒకటి ఆఫీసులో పెట్టించారు. అంతవరకైనా కొంత జాగ్రత్త పడ్డారనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఫోటోలను విధిగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాల్సినటువంటి నైతిక బాధ్యత అధికారులపైన ఉంది. ఆరాగ్రహారంలోని వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శాకాంబరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఈవో తదితరులు పాల్గొని ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి అలంకరణ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి సోదరిమణులు అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, మేము కూడా
ప్రత్యేకంగా ఆహ్వానించి కమిటీ వారు అలాగే ఈఓ గారు అందరూ సన్మానించి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది. అమ్మవారి ఆలయ ప్రతిష్టను కాపాడేటువంటి విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మేమందరం కూడా తప్పకుండా అమ్మవారి ప్రతిష్టను ఇంకా ఇనుమడింపజేసేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏఈఎల్సీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఈఎల్సీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నార్త్ ప్యారిష్ చర్చ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కన్వీనర్ ఇసుకపాటి శ్యామ్ కుమార్ పాల్గొని పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘాన్ని ఏర్పాటు చేసిన రోజును ఏఈఎల్సీ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. లూథరన్ సంఘం ఏర్పాటు చేసిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంఘ నిధులను దోచుకుంటూ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. సంఘాన్ని తిరిగి నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫాదర్ హయ్యర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేస్తామన్నారు. నిరుపేదలైన అనేక మందికి వస్త్ర బహుకరణ చేయటానికి ఏఈఎల్సీ స్టీరింగ్ కమిటీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక విశిష్టత 1842 సంవత్సరంలో జూలై 31వ తారీఖున ఫాదర్ హయ్యర్ గారు ఈ గుంటూరు ప్రాంతం వచ్చి అనేకమైనటువంటి సేవలు ప్రారంభించి ఆంధ్ర సవార్థక లూథరన్ సంఘం ద్వారా సంఘంలో గొప్ప మార్పుకు ఆయన బాటలు వేసినటువంటి శుభదినం. ఈ శుభదినాన ఏఎల్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులముగా మేము ఈ గొప్ప సేవా కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఆగస్టు 6వ తేదీన జరిగే చుండూరు అమరవీరుల 33వ వర్ధంతి గాయకులు గద్దరన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దళిత ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అంబేద్కర్ భవన్లో దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 6వ తేదీన బ్రాడిపేట 2వ లైన్లోని కొరటాల భవన్లో చుండూరు అమరవీరుల వర్ధంతి గద్దరన్న ప్రథమ వర్ధంతి సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. దళితుల జీవితాల్లో చీకటి రోజు చుండూరు ఘటన జరిగిన రోజు అని, దళితులపై నేటికీ జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. చుండూరు లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ తన పాటల ద్వారా ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోశారన్నారు. బీసీ, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో తాడికొండ నరసింహారావు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకుడు గద్దరు మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అదేవిధంగా చుండూరు అమరవీరుల 33వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆగస్టు 6వ తేదీన మరి కొరటాల భవనం బ్రాడీపేటలో ఉన్నటువంటి భవనంలో మరి బీసీ ప్రజా సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, మరి దళిత ప్రజా సంఘాల బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మరి అమరవీరులకు నివాళులు అర్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకుంటూ మరి ఈ వర్ధంతి సభని మరి జయప్రదం చేయాలని చెప్పి పుర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. చుండూరు ఘటన సంబంధించి 33వ వర్ధంతి మరియు ఆ అమరులను స్మరించుకుంటూ మరి 33వ వర్ధంతిని గుంటూరులో జరపడానికి దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించడం జరిగింది. అదే క్రమంలో మరి ప్రజాయుద్ధ నౌక, ప్రజా కళాకారుడు, సాంస్కృతిక పోరాట యోధుడు కామ్రేడ్ గద్దరన్న వర్ధంతి కూడా అదే రోజున రావడంతో రెండు కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ మరి దేశంలో, రాష్ట్రంలో దళితులపై నేటికి జరుగుతున్నటువంటి అత్యాచారాలకు, హత్యలకు వ్యతిరేకంగా మరి ప్రజలను పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసేదానికి, అదేవిధంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆ దిశలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 10 లక్షలు దాటిన సందర్భంగా శ్రీనివాసరావు తోటలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు లభిస్తుందని అన్నారు. ఒక్కరితో మొదలైనటువంటి జనసేన ప్రస్థానం ఈ రోజున 10 లక్షలకు పైగా క్రియాశీలక సభ్యత్వాలు కలగడం అనేది సంతోషదాయక విషయం. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి బీమాతో కూడినటువంటి సభ్యత్వాలు చేయడం ఒక జనసేన పార్టీకి చెల్లింది. ఎవరైతే తన భావజాలం నచ్చి, ఎవరైతే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి
తన వెంట నడుస్తారో వాళ్ళని ఆ కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి మహోన్నతమైన కార్యక్రమం ఈ క్రియాశీలక సభ్యత్వాలు. అవిజ్ఞ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ను ఘనంగా ప్రారంభించారు. అరండల్పేట 17వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన అవిజ్ఞ ఇన్స్టిట్యూట్ను నిర్వాహకులు సాయికృష్ణ ప్రారంభించారు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతో మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అవిజ్ఞ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటర్, డిగ్రీ, ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో దయానిధి తదితరులు పాల్గొన్నారు. చక్కటి సమయంలో ఇక్కడ స్కూల్ని స్టార్ట్ చేసి వీళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేస్తున్నామన్న ఉద్దేశంతో, మేలు చేయగలమన్న ఉద్దేశంతో ఈ స్టార్ట్ చేస్తూ చక్కటి ఉద్దేశంతో ఉండాలి. ఒక క్రమశిక్షణని పాటిస్తూ ఉంటే మరి దీన్ని చక్కగా డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి అనేది చక్కగా మనకు కనపడుతుంది. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ అప్ టు డిగ్రీ వరకు దీనికి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఈ రకంగా దీన్ని మరి చక్కగా అభివృద్ధి చేయగలరని నమ్ముతూ తమ ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువుకోలేకపోతున్నామని ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ద్వారా నలుగురు చదువుకుంటారనే మంచి ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అందరికీ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకాన్ని విజ్ఞాన మందిరంలో ప్రదర్శించనున్నట్టు భీమ్ భారత్ సేవాదళ అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్ చెప్పారు. లాడ్జీ సెంటర్లో పాగళ్ల ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ చేసిన కార్యక్రమాలు, రూపకల్పనలను దృశ్య రూపంలో వివరించేందుకు అనేక మంది కళాకారులతో నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. గురువారం సాయంత్రం శరణం గచ్చామి అనే పేరుతో ప్రదర్శిస్తున్న నాటకాన్ని అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుసుకోవాలనుకునేవారు కుటుంబ సమేతంగా వచ్చి చూడాలని కోరారు. కార్యక్రమాలని ఆయన రూపొందించాడు. ఒక మనిషి ఎలా జీవించాలో, సుఖ సంతోషాలతో ఎలా ఉండాలో దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మార్గదర్శకులుగా ఉన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకునే దానికోసం యావత్ ప్రజలు ఈ నాటకాన్ని ఆదరించాలని రేపు ఆగస్టు 1వ తారీఖు గురువారం సాయంత్రం 6:30 శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నాటకం ప్రదర్శించబడుతుంది. దీన్ని ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ స్కూల్ స్వీపర్ల సంఘం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు వినతి పత్రం అందించారు. కంటింజెంట్ సిబ్బంది అయిన స్వీపర్లు, వాటర్ మెన్లకు జీతాలు పెంచాలని ఈ సందర్భంగా కోరారు. గత 30 ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తూ ఇప్పటికీ 4,000 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటున్నట్లు స్వీపర్ల సంఘం అధ్యక్షురాలు మేరీ తెలిపారు. 7:30కు వచ్చి సాయంకాలం 6-7 అవుతుంది మేము వెళ్ళేటప్పటికి. కానీ మాకిచ్చే వేతనం 12 రూపాయల దగ్గర నుండి ఇప్పుడు 4,000కు వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళకు కూడా 10,000 ఇస్తూ వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారి దృష్టికి అనేక పర్యాయాలు ఇచ్చాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే 2016లో 4,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగనే ఇప్పుడు మా బాధ, మా మొర విని మీరు ఫుల్ టైం వేతనం ఇస్తూ మాకు పిఎఫ్ ఈఎస్ఐ కల్పిస్తూ వారసత్వం కల్పిస్తూ జీతం 10,000 రూపాయలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ వార్తలంతా సమాప్తం. నమస్కారం.